హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు బాలా చంద్రగిరి. మీరు చూస్తున్నారు బాలా అఫీషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఏంటంటే ఇది ఇన్ఫర్మేషన్ వీడియో. సో ఇందులో అయితే మనం సూర్యాపేట దగ్గర ఉన్న సిసిఎల్ కంపెనీ గురించి, అలాగే మామూలు దగ్గర ఉన్న సిసిఎల్ కంపెనీ గురించి అయితే మనం తెలుసుకుందాం. సో దీన్ని ఇంకో పేరు ఏంటంటే కాపుడి కంపెనీ అని అంటూ ఉంటారు సింపుల్గా అయితే. సో ఈ మధ్యకాలంలో ఏంటంటే ఇంటర్వ్యూస్ అనేవి ఈ రెండు కంపెనీలు తరచుగా జరుగుతూ ఉన్నాయి. సో మనం కూడా ఒక 2-3 డేస్ అయితే దీని గురించి చేయడం అయితే జరిగిందనమాట. సో ఈ తరుణంలో ఏంటంటే చాలా మందికి ఏంటంటే ఈ కంపెనీస్ ఎక్కడ ఉన్నాయి, సో ఇందులోకి వెళ్ళాలంటే లేడీస్ కావాలన్నా జెంట్స్ కావాలన్నా, లేకుంటే క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి, సో ట్రాన్స్పోర్ట్ ఏమన్నా అరేంజ్ చేస్తలేదా అనేది చాలా మందికి తెలియదు. అలాగే ఫుడ్ కూడా కొన్ని కంపెనీలు పెడతాయి, కొన్ని కంపెనీలు సబ్సిడైజ్డ్ ఫుడ్ అనేది అరేంజ్ చేస్తుంది, ఇంకొన్ని కంపెనీలు అసలు ఫుడ్డే పెట్టమన్నమాట, మనమే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇలాంటి డౌట్స్ అన్ని మీకు ఈ వీడియోలో అయితే మీకు క్లారిఫై అయితే చేస్తాను, ఓకేనా. సో ఇది ఒక ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట, ఇది జాబ్ వీడియో అయితే కాదనమాట. చాలా మంది ఇన్ఫర్మేషన్ వీడియోకి జాబ్స్ వీడియోకి కన్ఫ్యూజ్ అవుతున్నారు అనమాట. సో నో కన్ఫ్యూషన్, ఓకేనా. సో జాబ్ సంబంధించి అయితే మీకు జాబ్ సంబంధించి అంటే ఆ వీడియో మీకు మొత్తం మారిపోతుంది అనమాట. సో మీకు మొత్తం క్వాలిఫికేషన్ గురించి, శాలరీ, ఎప్పుడు ఇంటర్వ్యూ డేట్ మొత్తం అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక కంపెనీ గురించి, సో ఆ కంపెనీ ఎక్కడుంది, టోటల్ వివరాలు అయితే మీకు రికార్డ్ చేసి అయితే మీకు అయితే అందిస్తాను అనమాట. సో చూసి ఉన్నారంటే ఎప్పుడైనా కానీ ఫర్దర్గా చెప్పలేం, మనం ఎప్పుడు ఏ కంపెనీకి అయితే మన ఇంటర్వ్యూకి వెళ్తామనేది మనకు కరెక్ట్గా అయితే తెలియదు అనమాట. అందుకు ఒక ఇన్ఫర్మేషన్ వీడియో చేసామంటే దాన్ని చూసి ఉంటే సో ఫర్దర్గా మనకు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అందులో సో ఒక కంపెనీ గురించి అయితే మీకు ఓహో ఇదే ఈ విషయం, సో మనకు కంఫర్టబుల్ పోదాం లేకుంటే వద్దు అని అయితే మనం ఒక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. సో అందుకైతే నేను ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది చేస్తున్నాను. ఇది నాకు తెలిసి 7th 8th కంపెనీ గురించి అయితే మనం చేస్తున్నాం. సో మన ఛానల్లో ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ వీడియో కావాలన్నా, సో Q&A కావాలన్నా, జాబ్స్ కావాలన్నా మొత్తం మనకు ప్లేలిస్ట్ ప్రకారంగా అయితే నేను అరేంజ్ చేస్తున్నాను, అక్కడ చూసుకోవచ్చు. లేదంటే ఓన్లీ వీడియోస్ చేయాలంటే సో వీడియో లిస్టులో మొత్తం అయితే అన్నీ ఉంటాయన్నమాట, మీకు అన్ని వీడియోస్ అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇంకా మనం లేట్ చేయకుండా అయితే మనం ఈ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇందులో మీకు ఏమేమి ఇస్తారు, ఎక్కడికైతే మీకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది, ఇవన్నీ అయితే మనం అయితే చూద్దాం, ఓకేనా. సో చాలామంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా అయితే చూస్తున్నారు, అది నాకు కొంచెం బాధగా ఉంది ఫ్రెండ్స్, ఓకేనా. చాలామంది అయితే మన వీడియోస్ని చూస్తున్నారు, ఓకే నో ప్రాబ్లం. 2 రోజుల్లో మనకు 1K దాకా అయితే వెళ్తుంది, ఓకే అక్కడికైతే బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే సబ్స్క్రైబ్ చేయకుండా అయితే చూస్తున్నారు అనమాట. సబ్స్క్రైబ్ చేస్తేనే మన వీడియోస్ని ఇంకొంతమందికి అయితే పుష్ చేస్తున్నారు అనమాట యూట్యూబ్. ఇదే నా చిన్న రిక్వెస్ట్, ఓకేనా. సో ప్రజెంట్ నేనైతే డైకిన్లో అయితే ఉన్నాను, ఓకేనా. యూనిఫామ్ తీసేసి అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తున్నాను. సో బ్యాక్ సైడ్ మొత్తం ఈ పార్కు, గార్డెన్స్ ఇవంతా అయితే ఉందన్నమాట, ఓకేనా. సో దీన్ని వీలైతే నేను లాస్ట్లో 2 క్లిప్స్ మీకు వేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా. చూడండి, ఎందుకంటే జపనీస్ వాళ్ళు కంటిన్యూగా వచ్చిపోతున్నారు అనమాట. సో ఫొటోస్ వీడియో చేశారంటే మనకి ఏదన్నా ప్రాబ్లం అవుతుంది అనమాట, అంటే నాకు ఏదన్నా ప్రాబ్లం అవుతుంది, ఓకేనా. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, మనం ముందుగా అయితే మనం కంపెనీ పేరు చూద్దాం. కంపెనీ పేరు వచ్చి కాంటినెంటల్ కాఫీ ఇండస్ట్రీ అని పిలుస్తారు, లేకుంటే CCL అని అంటారు, లేకుంటే కాఫీ కంపెనీ అని చదువుకునే వాళ్ళైతే పిలుస్తూ ఉంటారు అనమాట. ప్రజెంట్ అయితే ఇది 2 బ్రాంచ్ అయితే మన ఏరియాలో అయితే ఉన్నాయన్నమాట. మన ఏరియా అంటే మేమున్న ఏరియా అనమాట. సో దూరపల్లికి వచ్చి దూరం కదా, సో మీకు అయితే రాదనమాట. ఫస్ట్ వన్ ఎక్కడ ఉందా అంటే ఫస్ట్ వన్ వచ్చి సో మాంబట్లో ఉందన్నమాట, అంటే అపాచీ ఫుట్వేర్ ఉంది కదా, సో దానికి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది అనమాట. నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఎంతో సంథింగ్ అయితే ఉంటుంది అనమాట. అక్కడైతే ఒక కాఫీ కంపెనీ అయితే ఉంది. ఇది చాలా అయితే స్టార్ట్ అయింది, దగ్గర ఒక 5 years బ్యాక్ అయితే ఇది స్టార్ట్ అయింది అనమాట. సో సెకండ్ బ్రాంచ్ వచ్చి సూర్యాపేట నుంచి మనం బుచ్చినగర్ దాటిన కళాశివరి దారిలో అయితే వస్తుందన్నమాట. సో కువ్వా కూలి ఇలా మన్నార్ పోలూరు దాటుకున్న తర్వాత అయితే మనకు కంపెనీ వస్తుందన్నమాట, రోడ్ పక్కన అయితే ఉంటుంది. సో ఈ 2 బ్రాంచెస్ అయితే రన్ చేస్తున్నారు ఈ కాపర్ కంపెనీ వాళ్ళు. సో ఈ 2 ఒక్కరివేనా లేకుంటే వేరు అనేది మనకైతే తెలియదు అనమాట. సో రెండింటిలో మనకు తయారైంది ఏంటంటే సేమ్ ప్రోడక్ట్, ఓకేనా. కాపర్ అనేది తయారవుతుంది అనమాట. ఇది ఓన్లీ ఎక్స్పోర్ట్స్ అనమాట. ఇక్కడైతే మనకి ఎలాంటి షాపులు కానీ ఇక్కడ అవుట్లెట్లు కానీ పెట్టి అమ్మడం అయితే లేదనమాట, అంత టోటల్గా ఎక్స్పోర్ట్స్ అనమాట. సో ఆ దారిలో వెళ్తే మనకు స్మెల్ అనేది బాగా వస్తుంది అనమాట. ఇంకా మనకు కంపెనీ పేరు కాబట్టి ఫస్ట్ పాయింట్ చూద్దాం.
సో అడ్రస్ కూడా మీకు చెప్పాను కదా, ఒకటే మామిడి పక్కన ఉంది, ఇంకోటి వచ్చి సూళ్ళూరుపేట నుంచి మనం బుచ్చేకానికి వెళ్ళదాలు అయితే వస్తుందన్నమాట. ఓకేనా, అడ్రస్ అయితే వచ్చిందనమాట. ఇంకా సెకండ్ పాయింట్ చూస్తే సో క్వాలిఫికేషన్. ఓకేనా, ఎవరైనా క్వాలిఫికేషన్ ఇందులో వెళ్ళాలంటే క్వాలిఫికేషన్ కావాలి కదా. సో దీనికి మినిమం మామూలుగా వాళ్ళు చెప్పేది ఏంటంటే 10th కావాలని చెప్తున్నారు. కానీ చాలామంది మా ఊరి నుంచి కూడా కొంతమంది అయితే వెళ్తున్నారు. సో వాళ్ళకి 7th 8th ఉన్నా కానీ తీసుకున్నారు అనమాట. ఓకేనా, సో మీరు క్వాలిఫికేషన్ గురించి భయపడాల్సిన పని అయితే లేదనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇందులో ఎవరిని తీసుకుంటారంటే సో ఇందులో ఎక్కువ ఫీమేల్స్ని అయితే వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. సో జెంట్స్ 10%, మిగతా 90% మొత్తం సో గర్ల్స్ని తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇంకా మీకు శాలరీ చూస్తే, శాలరీ కనుక చూస్తే మీకు మినిమం 12K అయితే వస్తుందన్నమాట. అది కూడా మీరు 26 days మీరు ఎలాంటి ఆప్షన్ లేకుండా అయితే వెళ్ళవలసి ఉంటుంది కంపెనీకి. ఓకేనా, ఆప్షన్ పెడితే మీకు శాలరీ కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే సో మీరు 26 days కన్నా మీరు అటెండ్ అయితే మీకు 12,000 లేదా 12,000 13,000 దాకా శాలరీ అయితే మీరు గెయిన్ చేయొచ్చు. దీంతోపాటు మీకు 1,000 రూపీస్ అనేది మీకు కంపెనీ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఫ్రీగా. సో ఇది ఎందుకురా అంటే ఇందులో ఏంటంటే ట్రాన్స్పోర్ట్ అనేది బస్సులు కానీ అలాంటి అయితే ఏమీ ఉండవు. ఓన్లీ మీరు వచ్చే ఏరియా నుంచి అయితే ఆటోలో రావాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఆటో చార్జెస్ అనేది ఇంతకుముందు సో ఎవరైతే పనిచేస్తున్నారో ఎంప్లాయీస్ వాళ్ళే తీసుకునే వాళ్ళు, అంటే పెట్టుకునే వాళ్ళు అన్నమాట అమౌంట్ని. కానీ ఇప్పుడు ఈ మధ్య అంటే ఒక 2 months నుంచి ఫుల్ మంత్ గాన అటెండ్ అయితే మీకు ఆటో ఛార్జెస్ అనేవి వాళ్ళైతే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. 1,000 రూపీస్ సంథింగ్ ఎంతో వాళ్ళు అనేది మీకు అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. శాలరీ మీరు తీసుకోవచ్చు. వాళ్ళు ట్రాన్స్ఫర్కి ఇచ్చే అమౌంట్ అయితే మీరు ట్రాన్స్పోర్ట్కి అయితే ఇచ్చేది అనమాట. ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. ఇది యాక్చువల్గా అయితే మనకు ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా అనేది ఇవ్వాలి ఏ కంపెనీ అయినా కానీ ఈ కంపెనీ కొంచెం చిన్న కంపెనీ, కొంచెం డిఫరెంట్ కంపెనీ కాబట్టి సో వాళ్ళు ఇలాగైతే ప్లాన్ చేస్తారనమాట. సో ఎందుకో మనకు మంచిది అనేసి అనిపిస్తుంది అనమాట. సో మీకు క్వాలిఫికేషన్ అయింది, అలాగే ఎవరిని తీసుకుంటాను అని చెప్పాను. సో ఇక్కడ జెంట్స్కి లేవా అంటే జెంట్స్ కూడా ఉండొచ్చు కానీ తక్కువ అనమాట. సో లాస్ట్ నేను చేసిన 2-3 వీడియోస్లో ఏంటంటే జెంట్స్ని అసలు మెన్షన్ చేయలేదు, వాళ్ళు ఎక్కువగా లేడీస్ని అడిగారు అనమాట. సో అది చెప్తున్నాను మీకు. సో ఎవరైనా జెంట్స్ని తీసుకునే పని అయితే కూడా వెళ్ళొచ్చు, ఒకవేళ ఎవరైనా వెళ్ళపని అయితే వెళ్ళొచ్చు. ఇంకా నెక్స్ట్ శాలరీ చెప్పాను, అలాగే మీకు ట్రాన్స్ఫర్ గురించి చెప్పేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఏజ్ చూస్తే ఏజ్ వచ్చి తప్పనిసరిగా 18+ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. సో ఏజ్ 18 బిలో అయితే తీసుకోవడం అయితే జరగదు అనమాట. నెక్స్ట్ మ్యాక్సిమం ఏజ్ వచ్చి మీకు 40 years వరకు తీసుకుంటారు. 40 years వరకు అయితే చాలా మంది వెళ్తున్నారు లేడీస్. ఓకేనా, ఇదొకటి. ఇంకోటి ఏంటంటే మీకు డ్యూటీ ఏంటంటే ఇది ఓన్లీ షిఫ్ట్స్ అనమాట. జనరల్ అయితే ఉండదు. 3 రొటేషన్ షిఫ్ట్ అయితే ఉంటుందన్నమాట. A, B, C ఇలాగా 3 షిఫ్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చిన్న ప్లస్ పాయింట్ అయితే మనకు ఉందన్నమాట. సో మనకు ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్ట్ కదా, కంటిన్యూగా మనం 1 week పోవాలంటే మనం చాలా టైట్ అయిపోతాం. ఏ పోయినా కష్టమే, బి పోయినా కష్టమే, సి కంటిన్యూగా 1 week పోయినా కానీ కొంచెం కష్టంగా అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఈ కాఫీ కంపెనీలో ఉన్న ప్లస్ ఏంటంటే సో మనకు 2 రోజుల కోసం అయితే షిఫ్ట్ అయితే మారిపోతుంది అనమాట. 2 రోజులు ఏ అనుకోండి, 2 రోజులు బి పోవాలి, 2 రోజులు సి పోవాలి. సో లాస్ట్ రోజు అయితే మీకు 1 రోజు వీక్ ఆఫ్ అయితే వస్తుందన్నమాట. మొత్తం 7 days అనమాట. మళ్ళీ మనకు ఏ 2 రోజులు, మళ్ళీ బి 2 రోజులు, సి 2 రోజులు వస్తుందన్నమాట. మళ్ళీ మనకు 1 రోజు లీవ్ అయితే వస్తుందన్నమాట. సో ప్రొడక్షన్ ఎక్కువ ఉండడం వల్ల అయితే జనాభాని తీసుకుంటున్నారు, మెయిన్ పాయింట్ అదనమాట. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే మనకు ఎప్పుడైతే వీక్ ఆఫ్ ఇస్తారో ఆ రోజు మన పక్కన చెల్లే వాళ్ళందరూ మేము ఆ రోజు ఓటీకి వస్తాం అని చెప్పేసి వెళ్తే మీకు డబుల్ పేమెంట్ ఏదో ఇస్తారని చెప్తున్నారు అనమాట. ఇస్తున్నారు కూడా, ఇస్తారని చెప్పడం కాదు, ఇస్తున్నారు. అంటే మనం వెళ్తే వస్తుందన్నమాట. ఓకేనా, ఇదొక ప్లస్ పాయింట్. సో డ్యూటీ గురించి కూడా మీకు చెప్పేసాను అనమాట. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ అయితే కంపెనీ అయితే మీకు ప్రొవైడ్ చేయదు. ఓకేనా, సో మనం తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ మనం తీసుకెళ్ళడానికి అవకాశం లేకపోతే మనం అక్కడ క్యాంటీన్ అయితే మనం అమౌంట్ పెట్టి అయితే మనం కొనుక్కోవాల్సి ఉంటుందన్నమాట. ఫుడ్ అమౌంట్ కొనుక్కోవడం అంటే అప్పుడే మనం పే చేయక్కర్లేదు. సో మనకు కార్డు ఇస్తారు, కూపన్, దాన్ని డైలీ ఎన్ని రోజులు తింటామో అంత అమౌంట్ అనేది కట్ అవుతుంది అనమాట. సో 30 రూపీస్ అయితే సంథింగ్ అనేది చెప్తున్నారు. సో ఫుడ్ కూడా మరి అంత బాగా అయితే ఉందన్నమాట. అది క్యాటరింగ్ ఫుడ్ అనమాట. సో ఏ కంపెనీలో కానీ ఫుడ్ అనేది మనకు నార్మల్గా ఉంటుంది అనమాట. ఏ కంపెనీలో ఫుడ్ 100% అయితే బాగుంటుంది అనమాట. ఇది కొన్ని కంపెనీలు మాత్రమే బాగుంటుంది, ఇదంతా కొంచెం యావరేజ్గా ఉంటుంది అనమాట. అది ముందు మీకు చెప్తున్నాను. ఇంకా నెక్స్ట్ అడ్రస్ చూద్దాం. అడ్రస్ మీకు చెప్పేశాను. ఓకేనా, సో ఒకటి మామిడి పక్కన ఒకటి ఉంది, ఇంకోటి వచ్చి సూర్యాపేట నుంచి కళాశాల దారిలో అయితే ఒకటి ఉందన్నమాట, రోడ్ సైడ్. అడ్రస్ కూడా మీకు చెప్పానుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ లాస్ట్ పాయింట్ చూస్తే ఏంటంటే ఇది ఓన్లీ ఆఫ్రోల్ ఎంప్లాయీస్ మాత్రమే తీసుకుంటున్నారు. ఓకేనా, ఆంధ్రాలో అయితే కాదనమాట. ఆంధ్రాలో కొంతమంది అయితే ఉన్నారు. సో మిగతాలందరూ
సో మనకు కాంట్రాక్ట్ బేసిక్ ఉంటాయి కదా, చాలా ఉంటాయి కాంట్రాక్ట్స్. వాళ్ళే ఒక 2-3 కాంట్రాక్ట్ వాళ్ళు తీసుకొని కంపెనీలు అయితే ఎంప్లాయీస్ అయితే సప్లై చేస్తున్నారు అనమాట. ఇది జాబ్ రోల్ గురించి కూడా. సో ఇదొక పాయింట్ ఇది మిగిలిపోయింది, ఇది కూడా కవర్ చేశాను అనమాట. సో ఇది అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎవరైనా CCL కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఎవరికైనా పంపించిన కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఇక్కడ షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు అనమాట. సో ట్రాన్స్పోర్ట్ గురించి చెప్పాను, మెయిన్ ట్రాన్స్పోర్ట్ మనకు కావాల్సింది. సో 2 days కోసం షిప్ అయితే మారుతుంది. ట్రాన్స్పోర్ట్ అయితే మనం ఓన్లీ ఆటోలో మాత్రం పోవాలి. వర్షాకాలం కావచ్చు, ఎండాకాలం కావచ్చు, మంచు కాలం కావచ్చు, ఏ కాలమైనా సరే మనం ఆటోలోనే పోవాల్సి ఉంటుందన్నమాట. సో ఫుల్ మంత్ కానీ మనం అటెండ్ అయితే మనకు ఆటో ఛార్జెస్ అనేటివి వేస్తారు. ఇది ఒక మంచి పాయింట్ అనమాట, నాకైతే బాగా నచ్చింది. సో బస్ వేస్తుంటే ఓకే, బస్ పెట్టదు కాబట్టి ఇది ఆటోకి మనకు అమౌంట్ అనేది అరేంజ్ చేస్తున్నారు. ఇదొక గుడ్ మూవ్ అని చెప్పొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుటి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో వీడియో కనుక మీకు నచ్చినట్టుగా అనిపిస్తే, యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా అయితే లైక్ చేయండి వీడియోని, అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్స్లో కామెంట్ చేయగలరు. అలాగే ఇన్స్టాలో కూడా నన్ను ఫాలో అయ్యి మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగచ్చు అనమాట. మీకైతే రిప్లై అయితే ఇస్తాను. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, జై హింద్.